నామానికి మహిమ కలుగును గాక. మొన్న ఆదివారం మనం ఏం మాట్లాడుకున్నాం మీకు గుర్తుందమ్మా? మన దేవుడు రోషము గల దేవుడు. దేవుడికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం పడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపామయుడ, ప్రేమ స్వరూపి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం అర్పిస్తున్నాం. నీవు రోషము కలిగినటువంటి దేవుడవని, నువ్వు నా తండ్రికి స్తోత్రం ప్రభావ, మహిమ ఘనత నీకు మాత్రమే చెందాలని మేము మొన్న వారం మాట్లాడుకున్నాం. ఈ వారం మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఉండండి. నీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం మాకు దయచేయండి అయ్యా. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే అర్పించుకుంటూ వాక్యమై మీరు సూటిగా మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఆదివారం నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, మన దేవుడు ఏంటి రోషంగా దేవుడు ఎందుకన్నాడు అసలు ఆయన అంటే, ఆయనకు రావాల్సినటువంటి మహిమని దేవుడు ఎవరికే ఇచ్చే దేవుడు కాదు. ఎందుకు రోషము గల దేవుడు అయ్యాడు? దేవునికి ఎప్పుడు కోపం వస్తుంది అంటే, దేవుని ఆరాధించకుండా మధ్యలోకి నువ్వు తీసుకొచ్చి ఎవరెవరినో ఆరాధన చేస్తుంటే ఆయన కోపం వస్తుంది. ఏంటా కోపం ఎలా వస్తుంది అని అంటే, దేవుడు కావాలి, ముహూర్తము కావాలంటే దేవుడికి ఇష్టం లేదు. దేవుడు కావాలి, మంచి రోజు కావాలంటే దేవుడికి ఇష్టం లేదు. దేవుడు కావాలి, ఎదుర్లు కావాలి. దేవుడు కావాలి, లేదంటే నెలకొడుకులు కావాలి. దేవుడు కావాలి, నాకు ఇంకా ఏవేవో కావాలంటే దేవుడికి ఇష్టం లేదు. దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి మాత్రమే ఇవ్వాలి. అక్కడే ఆయన నేను రోషము గల దేవుడును, రోషము గల దేవుడును, రోషము గల దేవుడును అన్నటువంటి మాట 6-7 సార్లు ఆయన దేవుని యొక్క వాక్యంలో చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. టోటల్గా దేవుని యొక్క వాక్యాలు చూడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 17వ వచనం, 30వ అధ్యాయము 17వ వచనం త్వరగా మనం చదువుదాం. నేను చెప్పాల్సినటువంటి మాటలు ఇవాళ చాలా ఉన్నాయి కనుక దయచేసి మీరు త్వరగా ముందుకు వెళ్ళాలని ప్రభు పేరు మీకు తెలియపరుస్తున్నాను. అమ్మ చదవండి. 30 అధ్యాయం 17వ వచనం. అయితే నీ హృదయము విననులక ఏర్పబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడలా అని అంటున్నాడు. దేవుడు చెప్పేటువంటి మొట్టమొదటి విగ్రహ ఆరాధన ఏంటంటే, ఒక విగ్రహాన్ని పెట్టుకుని దానికి నువ్వు దండం పెడుతూ లేదా కొబ్బరికాయ కొడుతూ నువ్వు పసుపు కుంకాన్ని వాడేటువంటి దాన్ని దేవుడు విగ్రహారాధన అన్నాడు. మొదటిది దేవుడికి స్తోత్రం. చూడండి, ఇంకో మాట చూపిస్తున్నాను చూడండి. కీర్తన గ్రంథం దేవుని యొక్క వాక్యం నుండి 106వ కీర్తన 38-39 వచ్చిన చూడండి. 106:38-39. అమ్మ చదువు. తన కుమారుల కుమార్తెల రక్తము వెలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు బలులుగా అర్పించిరి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమొచ్చింది దేవునికి అంటే, తన ప్రజల మీద ఆయనకి కోపము వచ్చింది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇది ఏ విగ్రహారాధన అంటే, మన ఆదివారాన్ని నేను తెచ్చుకున్నాడు విగ్రహారాధన. ఎలా చూడండి, మీరు బాగా వినాలన్న మాట. ప్రార్థనే కానీ ఉంటే ప్రార్థనలో ఉండండి, లేదా లోకంలో ఉండండి. చెప్పండి అందరూ. ఉంటే దైవికంగా ప్రార్థనలో ఉండండి, లేదా లోకంలో ఉండండి. ఇటొకడుగు అటొకడుగు అది మంచిది కానే కాదు. అది మొదటి విగ్రహారాధన. రెండవ విగ్రహారాధన చెప్తున్న అందరూ దేవుని యొక్క వాక్యం ఇవాళ మీతో చెప్పబడిన ప్రసంగం ఇదే. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం అమ్మా. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకుని దేవుడికి స్తోత్రం. విగ్రహం ఎక్కడ పెట్టుకున్నారంటే, రెండోది హృదయములో విగ్రహం పెట్టుకున్నారంట. 14 కూడా చదవండి. ఇశ్రాయేలులను తన మనస్సులో విగ్రహములను
నిలుపుకొని దేవుని నామానికి మహిమ కలుగును గాక. విగ్రహారాధన రెండు రకాలు. ఇవాళ కొత్త నిబంధన విగ్రహారాధన చెప్తాను, మీతో మీరు బాగా వినాలి. మీ దృష్టి దేవుని యొక్క వాక్యం పట్ల ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి రెండు చోట్ల పెరిగినట్టుగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే బయటకు చేసేటువంటి విగ్రహారాధన, బొమ్మలు పెట్టుకుని దానికి ఏదో మనం చేసేటువంటి విగ్రహారాధన. రెండో విగ్రహారాధన ఏంటో తెలుసండి, మన మనస్సులో మనం చేస్తున్నటువంటి విగ్రహారాధన. అమ్మా, కొత్త నిబంధన ప్రకారం ఒక మొక్కలో ఈ ప్రసంగాన్ని చెప్పి ఒకే ఒక మొక్కలో ముగించాను పాస్టర్ అండి అని అంటే, ఒకే మొక్కలో చెప్పింది ఏంటంటే, దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేనినైతే ఇష్టపడుతున్నావో, నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేనికైతే ఎక్కువ సమయం ఇస్తున్నావో అదే నీకు విగ్రహం. నేను దేవుని కంటే నా సెల్ ఫోన్కి ఎక్కువ సమయం ఇచ్చేస్తాను. సెల్ల మీద ఎవరికి నాకు తెలియదు, కానీ నిజంగానే సెల్ వేసినట్టు అయిపోయింది మనందరికి. సెల్ లేకపోతే ఎలా ఉందంటే, మన కాలో చేయి విరిగిపోయి కిందకి పోతే ఎలా ఉండదు, అంత కంగారు చేస్తామో. ఇది విగ్రహం. ఏంటి విగ్రహం? ఎందుకంటే విగ్రహం అయింది అది అని అంటే, బైబిల్ని అన్నిసార్లు చూద్దామని తెలిసి బైబిల్ అంత శ్రద్ధగా పెట్టుకున్నాను దగ్గర. ఈ మధ్యన ఓ బాధాకరమైన విషయాన్ని కూడా చెప్తాను అండి. సంఘాలకు వచ్చేవాడు బైబిల్ తీసుకుని రావట్లేదు, సెల్లో ఉందని అయ్యారు అంటున్నారు. సెల్లో బైబిల్ ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయండి. సెల్లో బైబిల్ దగ్గర నా దగ్గర నాకు కావాల్సిన కామెంటరీస్ కూడా బైబిల్ కామెంటరీస్ కూడా సెల్లోనే ఉన్నాయి. కానీ తప్పనిసరిగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నీ చేతితో మోసి తీరాలి. దేవుని స్తోత్రం. నీ చేతితో నువ్వు దేవుని యొక్క వాక్య గ్రంథాన్ని దయచేసి మోయండి. అది చిన్నదో పెద్దదో బైబిల్ ఒకరికి దేవుని యొక్క వాక్యం ఉన్న గ్రంథం నీ దగ్గర ఉంటే నీకు చాలా మంచిది. దేవుడికి స్తోత్రం. కొంతమందికి విగ్రహాలు ఎలా ఉన్నాయంటే సెల్ ఫోన్ రూపంలో ఉన్నాయి. కొంతమంది విగ్రహాలు ఎలా తెలుసండి, టీవీ సీరియల్ రూపంలో ఉన్నాయన్నమాట అండి. ఆ టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు విగ్రహానికి బాగా లోనైపోయి ఆ విగ్రహం బాగా ఆకర్షించేసి కళ్ళు రెప్పాడకుండా చూసేస్తారు, నోరు ముయ్యకుండా చూసేస్తారు. ఈ కళ్ళు పళ్ళు దాని మీద ఉండిపోయి ఇంట్లో ఎసరందో లేదో, పిల్లలున్నారో లేదో, భర్త ఏమైపోతున్నాడు, ఇవన్నీ చూడటం మానేసినప్పుడు ఏమైందంటే చాలా మందికి బీపీలు షుగర్లు వచ్చేసాయి. బీపీలు షుగర్ లేనటువంటి వాళ్ళకి ఏమైపోయింది తెలుసండి, కొత్తగా లేని వాళ్ళకి ఏమో బీపీ షుగర్లు వచ్చేసాయి. ఆల్రెడీ బీపీ షుగర్ల వాళ్ళకి ఎక్కువైపోతున్నా సరే మనం దాన్ని అలా చూస్తూనే ఉన్నాం. అది మనకు విగ్రహం అన్నమాట అండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి. కొంతమందికి ఏంటి విగ్రహం అంటే వాళ్ళ అందం విగ్రహం, కొంతమందికి వాళ్ళ చదువు విగ్రహం, కొంతమందికి వాళ్ళ ధనం విగ్రహం, కొంతమందికి వాళ్ళ కులం విగ్రహం, కొంతమందికి వాళ్ళకే ఒక పెద్ద విగ్రహం. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఆవిడ జడేసుకుని చక్క 8 గంటల ప్రార్థన అంటే ప్రార్థనకు వచ్చేసి చక్కగా కూర్చుంటుంది. ఇతను మాత్రం దూతూనే ఉంటాడు. ఈ పక్క బాగుందా ఈ పక్క బాగుంది అనుకుంటా. ఆడపిల్ల కావాల్సిన మగడికి వచ్చింది అనమాట. ఈ ఫ్యామిలీ ఇది సెట్ అయింది, ఇది సెట్ అయింది, ఇది సెట్ అయింది. సెంట్లు ఈ సెంట్ కొట్టుకుంటే బాగుందని అరగంట ఆలోచన కొట్టుకోవడం మానేసి దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఎవరి విగ్రహం అంటే వాళ్ళకొక విగ్రహం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఓ ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను మిత్రులంటే, మీకు ఇది అరిగినా అరగకపోయినా, మీరు ఇది డైజెషన్ అయినా ఈ మాట అవ్వకపోయినా, దయచేసి కొత్త నిబంధన విగ్రహం అంటే చూపిస్తాను చూడండి ఎంత భయంకరంగా దేవుడు చూపించాడు. చూడండి, మాకు సువార్తలోకి రండి. దేవుని యొక్క వాక్యం సువార్తలోకి రండి. మత్తయి సువార్త 19:29 వచనం. 19:29 వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్కచెల్లెళ్ళైనను భూములైనను ఇళ్ళైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కొత్త నిబంధన విగ్రహాలు మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకా మనం క్లియర్గా మాట్లాడుకుందామా? మార్క్స్ వార్త 10:29 చూడండి. మార్క్స్ వార్త 10:29 చూడండి. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను భూములైనను ఇహమందు అంటే అమ్మమ్మ
మాట్లాడండి. ఇహమందు అంటే భూమి మీద కదా. ఇహమందు రాబోవు అంటే ఆయన ప్రశ్న. ఇందాక ఇహమందు అనుకున్నాం. ఇహమందు అంటే ఎక్కడది? భూమి మీద. రాబోవు యుగం అంటే పర్లోక రాజ్యంలో నూరంతల చెప్పండి. హల్లెలూయా. అసలు కొత్త నిబంధన విగ్రహం అంటే ఏంటి అంటే ఆ వాక్యాలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 18:29-30 చెప్తుంటున్న మాట ఏంటంటే దేవుని కంటే నువ్వు ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తావో వాళ్ళే నీకు విగ్రహం. దేవుని కంటే నువ్వు దేనికి ఎక్కువైతే సమయం ఇచ్చేస్తావో అదే నీకు విగ్రహం. దేవుని దగ్గర నువ్వు రాకుండా నీకు ఏదైతే అడ్డుగా ఆటంకంగా ఉందో అదే నీకు విగ్రహం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు బయట ఉన్న విగ్రహం ఇప్పుడు ఎక్కడికి వచ్చిన విగ్రహం? మనసులోకి వచ్చింది. నా మాటకి అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె దేవునికి స్తోత్రం. అసలు దేవుడు చెప్తుంటున్న మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్ గా రాసి దేవుడు చెప్తుంటున్న మాట ఏంటంటే అయ్యా మీరు మీ తల్లినైనను, తండ్రినైనను, అక్కనైనను, చెల్లినైనను, భూమినైనను, ఇళ్లనైనను దేన్నైనా నాకంటే ఎక్కువ ప్రేమించేటువంటి వాడు నాకు పాత్రుడు. అయ్యి బాబు, ఇదే మాట అంటే ఇలాంటి దేవుడు మేము ఎక్కడ చూడలేదు. అవునా కదా? మాట్లాడండి ఒకసారి, నిజంగా మాట్లాడండి. దేవుని కంటే లోకంలో ఉన్నటువంటి మన తల్లిని, తండ్రిని, అన్నని, తమ్ముడిని, భార్యని, బిడ్డల్ని ప్రేమించమా? మాట్లాడండి క్లియర్గా. దేవుడు ఎక్కువ ప్రేమ ఉన్నామా? మన బంధువులు ఎక్కువ ప్రేమ ఉన్నామా? మన ఇంట్లో ఎక్కువ ప్రేమ ఉందా? లేదుగా చెప్పండి. అబద్ధం ఆడకుండా మనవాళ్ళు మనం ఎక్కువ. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? వినాలి చాలా జాగ్రత్తగా. ఇవాళ దేవుడు ఏ దేవుడు మనం క్లియర్గా మనం మాట్లాడుకుందాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాం. అదేంటి? నా తల్లిని, నా తండ్రిని, నా భార్యని, నా బిడ్డల్ని ప్రేమించొద్దు, ముందు నన్ను ప్రేమించిన తర్వాత నేను ప్రేమించమంటా? ఊరుకోయ్యా, నువ్వేం దేవుడు కానీ. అవునా కదా? చెప్పండి. ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పండి. ఎందుకు భయపడుతున్నారు మీరు? అంతేనే కదండి. ముందు దేవుని ఎలా ప్రేమించాలి మనం? అసలు మనయన్నీ మనం ప్రేమించిన తర్వాత, మనయన్నీ మనం చూసుకున్న తర్వాత అప్పుడు మనం దేవుణ్ణి. అంతేనా కదా? అంతేనే కదా? ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి చెప్పండి మీరు? మనం చేస్తుంది అదే కదా. మరి చేసి పని చెప్తాకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నాకంటే నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో అదే నీకు విగ్రహం అని దేవుడు చెప్పాడు. అప్పుడు దేవుడు తప్పు చెప్పినట్ల లేకపోతే రైట్ చెప్పినట్ట? ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పండి. సనకండి లేదా పెద్ద మమ్మల్ని అనకండి. ఉన్నమాట ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ బోర్లు పనిచేస్తున్నాయి ఉన్నారు మీరు అందరూ. ఒకసారి చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవుడు స్వార్థపరుడా కాదా? ఈ విషయాన్ని బట్టి నన్నే ప్రేమించాలి, కమ్మవాళ్ళు ఎవరిని ప్రేమించొద్దని స్వార్థపరుడా కాదా? కదా కదా 100% దేవుడు ఎలా కనపడుతున్నాడంటే స్వార్థపరుడా కనపడుతున్నాడు. బాగా ఆ దృష్టిలోనే ఉండండి. అక్కడి నుంచి మనం వేరే చూడగలం. రోమిల పత్రిక ఏం మాట్లాడకండి దయచేసి. రోమా పత్రిక 8వ అధ్యాయం చూడండి. అక్కడ మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన దాసం చూడండి. అది బాగా మాట్లాడకండి ఆయన. ఆరవ అధ్యాయంలోకి రండి. 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం ఎందుకు వచ్చింది చూడండి. 5వ అధ్యాయం ఎందుకు వచ్చినమ్మా? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడి చూస్తున్నాడు. దేవుడు తన ప్రేమ ఏంటో, మన పట్ల ఆయనకి ఉన్న ప్రేమ ఏంటో చెప్తున్నాడు. ఏంటి ఆయన ప్రేమ? ఎట్లనగా మనం ఇంకనూ పాపములై ఉండగా క్రీస్తు మన కొరకు
ఇప్పుడు ఈయనేమన్నాడు, అసలు నీ నడకుండగా, నీ జోలేంటో తెలుసుకోకుండా, నీ పరిస్థితి ఏంటో నీకు తెలిసి కూడా మనం ఇంకా పాపం తెలిసినా కూడా మన దగ్గర పర్మిషన్ ఏం తీసుకోకుండా మన కోసం ఆయన ప్రాణాన్నే పెట్టేశారు. ఇప్పుడు చెప్పండి, ఆయన తన ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించుకుని మనల్ని ఎక్కువ ప్రేమించాడు. అప్పుడు మనం ఇవన్నీ ప్రేమిస్తున్నారు, దేవుడు ప్రేమ ఉందా, అక్కడ దేవుడు ముందు ప్రేమ ఉందా చెప్పప్పుడు? నా మాట మీకు అర్థమైందా? మనం ఇంకా పాపలో ఉండగా ఆయన మన కొరకు చనిపోయేంత ప్రేమ అనుకున్నప్పుడు ప్రభా ఒక్క నిమిషం ఆగమను, ఆదివారంలో టైం అయిపోయింది అని ఇవాళ ఆయన చేపలు కూర్చోడు, నేను ఇక్కడ తోకుంటానంటే ఆ చేపే నీకు విగ్రహం. ప్రభా పాస్ట్ గారు ఇప్పుడు ఒక ఆహారం చూసుకుని 2 ఆహారం కొట్టాను ఆయన, ఆయన వచ్చేసరికి వెళ్తాను లేని అని చెప్పి ఎందుకంటే కూర్చుని నువ్వు టీవీ చూస్తుంటే ఆ టీవీయే నీకు విగ్రహం. ఇయాలే చుట్టాలు వచ్చారు ఆయన అంటే ఆ చుట్టాలే నీకు విగ్రహం. అర్థమైందా మ్యాటర్? దేవునికి స్తోత్రం. నీ కోసం ప్రాణం పెట్టినప్పుడు నేను అడిగాడు ఆయన అంటే, లేదు నా కుమారుడు పాపం ఉండడానికి వీళ్ళు లేదు. వాళ్ళు ఉన్న పాపాన్ని వాళ్ళతో చెప్పకుండా నేను తీసే ఈలో ప్రాణం పెట్టి ఎవరో వచ్చి ఎలా నేను ప్రాణం పెట్టడం కోసం ఆగదు వాళ్ళు ఎవరో చేసా, నువ్వు చచ్చిపోయి వాళ్ళ కోసం ప్రాణం పెట్టిన పాపులే వాళ్ళ పాపంలో ఉంటారు తెలుసంటే, వాళ్ళ పాపులై ఉంటారన్న సంగతి నాకు తెలిసి నా కూతురు కోసం నా కొడుకుల కోసం నేను ప్రాణం పెడుతున్నాను అని దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన్ని ఎలా ప్రేమించినప్పుడు, నా కొడుకు తర్వాత నువ్వు అన్నామా, నా కూతురు తర్వాత నువ్వు అన్నామా, లేదా ముందే నువ్వు అన్నాను? ఇప్పుడు చెప్పండి. మనం ఇంకా నువ్వు పాపులపై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. నిన్ను అడిగాడు ఆయన, నిన్ను అడిగాడు ఆయన, అమ్మ నా కోసం ఏమైనా చేస్తామని మనం అడిగాడు ఆయన. లోకంలో శాంతం లేదు, అట్టేటి నమ్మకే ఎవరు అంతేగా. పెళ్లి రోజు చెప్పారు ఎవరో పుస్తకం తిరిగేంత మా ఇంట్లో ఉండదు కదా చిట్ట, ప్రతి ఇంట్లో చిట్ట ఉండదు, ఉండదు. పెళ్లి రోజు చెప్పింది ఎంతట్లా 100 అంటావా అన్న ఇల్లు తెలిసారు 100 అందులో ఎంత చేసి అయ్యా అంత అంటారు చేసింది, ఇక్కడ చుట్టూ ఆలోచన తిరిగింది 100 కింద. సర్లే ఇంకో 16 రూపాయలు వేసినాము, 116 అట్టెట్టు నమ్మకం అట్టున్నారు. అట్టనమ్మ ఇంతేగా దేవుడు మనల్ని అడిగాడు అలాగా, అయ్యా నా మీద ఎంతే ప్రేమ చూపించారు అదే పోతాను అవసరం లేదు అనలేదండి ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆయన ఏమన్నాడు, నేను ఎలుగునప్పుడు ఏమనట్లేదు, కాలం చిక్కు లేకుండా వాకింగ్ చేయమని అనట్లేదు. కొంతమందికి అర్థం కావట్లేదు కానీ కొండకెళ్ళి గుండు కొట్టి చేస్తారు, ఎక్కువ కటింగ్ చేసుకోండి. కొండకెళ్ళి గుండు కొట్టి చేస్తారు. అసలు ఒక మాట అంటానండి, ఈ గుండు కొట్టించకూడదు. ఎక్కువైపోయినా వెళ్ళిపోయి ఎక్కడెక్కడ మేము క్షమం చేసుకుంటుంటే అది పట్టుకొచ్చి దేవుడికి ఎత్తున్నారు. దేవుడికి దానివల్ల ఉపయోగం ఏంటి? ఒక మాట అంటారు, మా బాగా అర్థం చేసుకోండి. చుట్టూ కాబట్టి మళ్ళీ వస్తుందని తెలుసు కాబట్టి గుండు కట్టేస్తున్నాం. ఏ కాలం చేయి చూద్దాం ఎందుకలా మళ్ళీ అసలు ఇంకో విషయం అంటే సార్ చుట్టూ మళ్ళీ రాజుల సంగతి తెలిసిపోయింది నీకు. అప్పుడు ఎత్తావా దేవుడికి నీ చుట్టూ కాదు. దేవుడికి స్తోత్రం. నేను ఎలుగుదోడు నాకు ఇచ్చేయి అని అంటే దేవుడు కాదు. మోకాళ్ళ మీద కొండ మీద పైకెక్కేసి నా మొక్కు తీరిపోయిందో అనుకుంటే అది భక్తి కాదు. దేవుడికి స్తోత్రం. నేను మధ్యలో మొక్కుకున్నాను, మా ఎవరికి బాగాలేదు, బాగుంటే కనుక నేను కాళ్ళకి చెప్పులు లేకుండా నీ కొండకు నడిచిపోతాను. ఆయన దేవుడు ఏమో విగ్రహాలు ఉంటుంటే నువ్వు మళ్ళీ ప్రత్యేక నీ పనులకు విగ్రహాలు పెడతా ఉంటాయి నడికొచ్చి. ఇదే మన దిక్కుమల సంత. ఒక ఇంటి గృహప్రవేశానికి వెళ్ళాను. ప్రవేశమే పక్కనే రేపు ఉంది, రేపు పక్కన వేసుకో బొమ్మ ఉంది. ఏంటంటే అవసరం ప్రార్థన చేసుకున్నామండి ఇచ్చాడండి చూడండి, దాంట్లో కూడా వేసుకోవాలి. ఇదేమన్నా విగ్రహం? దేవుడు ఏమన్నాడు, అసలు విగ్రహాలు వద్దు అన్నాడు ఆయన. ఇంకా మీకు అర్థమయ్యేలా చాలా క్లియర్ చెప్తున్నానండి. చాలా మంది అనుకున్న దేవుడు ఫోటోలు ఇంట్లో పెట్టుకుని యేసుప్రభు అన్నాడు. అసలు ఆయన ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్తలో నీ దేవుడు అయినటువంటి నేను ఏమై ఉన్నాను, నేను ఆత్మలై ఉన్నాను, నన్ను ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఆయన అడుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఆరాధించబడుతుందండి ఆయన? నన్ను ఆరాధించేవాళ్ళు మీరు బొమ్మలు పెట్టుకోండి, మీరు దండం పెట్టుకోండి, లేదా అక్కడ ఉండిలో డబ్బులు వేసుకోండి,
అమ్మ ఎలా వినాలి బాగా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఊరి పేరు చెప్పను కానీ సంగతి చెప్తాను మీకు, ఒక చిన్న ఇన్స్టెంట్ చెప్తాను. ఒక ఆయన ఇంటికి పెయింటింగ్ వేసి పని, పెయింటింగ్ వేస్తా పెయింటింగ్ వేస్తా నుంచి కింద పడిపోయాడు. ఎలా చూడమ్మా. పడిపోతే ఈ చెయ్యి ఇక్కడ 2 చోట్ల ఇరిగిపోయాడు. ఆపరేషన్ చేశారు. నేను ఏదో పక్కింటి ప్రార్థన చేస్తే పిల్లలు మన సోదరి కొరకు ఆ పక్కింట్లో ప్రార్థన చేశాను. ఈ లోపు ఎదురుగా ఉన్నటువంటి అతను ఏమన్నాడంటే, అయ్యా రండి నా కోసం కూడా ప్రార్థన చేయాలంటే వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఎలా పడిపోయారండి అంటే, నేను తప్పు చేశాను అయ్యారు అన్నాడు. ఏడు బాబు చెప్పాను. ఇప్పుడు తప్పు చేసినట్టు వినాలరా? ఎవరైనా 20 15 పాస్ గారు మాత్రం క్యాసెట్ అంతా వినాలి. అయ్యి బాబు కొంతమంది చెప్తారమ్మా, ఆ పక్క డైలాగ్ వాళ్ళే చెప్పారు, ఈ పక్క డైలాగ్ కూడా వాళ్ళే. మనకెవరో సమయం. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు ఒక డైలాగ్, నీది రెండో డైలాగ్ అనుకోరగా అమ్మ అలాగా అనడానికి అప్పుడు మీరు ఎవరు పెట్టుకుంటారు, మీరు అలాగా అమ్మ అలాగా అది కూడా చెప్పారు, అది కూడా అలా చెప్పారు. అంత తక్కువ కాకుండా చెప్తారు కొంతమంది. చెప్పాడు విన్న తర్వాత చివరి చెప్పింది ఏంటంటే, నేను చేసిన తప్పు ఒకటండి. ఎంత కనసేపు చెప్పిందో ఆ మొక్కే, ఎందుకంటే కావాల్సిన మొక్క ఆ మొక్కే. ఏంటో మొక్కనంటే ఆ గుడి దగ్గర ఉన్నటువంటి చర్చి దగ్గర ఇలాంటి బొమ్మలు పెట్టారట. ఏసులో 2 చేతులు చాచలా ఉన్నాడట. 2 చేతులు చాచలా ఇలా ఉంటాడు కదా, ఇలాగే ఉంది కదా బొమ్మది. అలాంటి బొమ్మ దగ్గర ఈయన ఏమో మొక్కుకున్నాడట, ప్రతిరోజు వచ్చి నీ బొమ్మ నేను కడిగి అర్థం ప్రభుత్వం మొక్కుకున్నాడట. ప్రార్థన మాత్రం రానండి, డ్యూటీ టైము అయిపోతుంది. పనులకు వెళ్ళబోతే నాకు డబ్బులు ఎలాగ వస్తాయి కాబట్టి నా మొక్క ఏంటంటే, ప్రతిరోజు 2 చెంబులు నీళ్ళు వేసుకొచ్చి మొత్తం నీ బొమ్మ చుట్టుపక్కల గ్లాసులు గ్లీసులు మొత్తం అన్ని కడిగేస్తాను. అయిపోయింది. ఆ ఏళ్ళ కడకుండా వెళ్ళాడంటే అందుకే తగినంత అట్ట. ఆ మాట ప్రభు చెప్తే ప్రభు ఏమంటే సార్, నోరు మూసుకోవాలి, నువ్వు కడిగితే ఏంటి కడగకపోతే ఏంటి. అసలు ఇంకొకటి సార్, నేను ఆ బొమ్మలో లేను. ఎక్కడో ప్రభా ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ నీ దేవుడైనటువంటి నేను ఏమైనా నేను ఆత్మనైనా. దేవుని స్తోత్రం. ఒకసారి ఎలా మీరు చూసుకోండి, ఒకసారి ఈ చుట్టూ చూసుకోండి ఒకసారి. దేవుని వాక్యాన్ని చెప్పాడు, 2 3 నా నామం పేరట ఎక్కడ కూడి ఉంటే వారి మధ్యన నేను ఉంటానన్నా. పెద్ద బొమ్మలు పెట్టిన తర్వాత నేను వస్తానని చెప్పాడు. ఈ విషయం తెలియక కొంతమంది దేవుని ప్రార్థన ఏంటంటే, ఇలా పిచ్చాలోచన అన్నమాట. వీళ్ళ ఆలోచన సరిగా లేక రండి అని పాట పడతారు. దిగు అప్పుడు మనం వెల్కమ్ చెబితే అప్పుడు ఆయన వచ్చి పక్కన కూర్చోనట్టు అప్పుడు వచ్చి నీ పక్కన కూర్చుంటాడని నీతో కాదు, నీ పక్కనే నీతోనే ఆయన రెండు మొక్కల కింద కూడా తీసి చెప్తాను. దేవుడితో ఎలా ఉన్నాడు. బాప్తిసం పొందినటువంటి వారి లోపల ఆయన ఉన్నాడు, బాప్తిసం పొందకుండా ఉన్నటువంటి వారితో ఆయన ఉన్నాడు. దేవుడిని గమనించాలి. దేవుడికి స్తోత్రం. రక్షణ పొందినవాడు ఎక్కడున్నాడు? మీరు ఎలా చెప్పాలి, తీసేసింది. చూడగా చేసి కోరుగా చూసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎవరు ఆలయమై ఉన్నారో? అయ్యి బాబు, నేనే ఎవరు అనుకున్నారా? బాప్తిసం అనుకున్నాను. ఇలా వినండి. ఈ విషయం మీకు అర్థమవడానికి ఈ మాట చెప్తున్నాను. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అంటే ఒప్పుకుంటాం. నువ్వు నీ దగ్గర అదుందా ఇది ఉందా ఒప్పుకుంటా. వినండి. ఏయ్ నువ్వు పాపమే కదా అంటే ఒప్పుకుంటామా? ఏదన్నా ఒప్పుకుంటాం కానీ ఏం ఒప్పుకో? పాపి అంటే ఒప్పుకో. కనీసం ఇంట్లోనే ఉన్నాం కదా, నా భార్య ఎదురుగానే అని భర్తనే నేను ఒప్పుకోను. నా భర్తే కదా నా భార్య ఒప్పుకోదు. అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మన తప్పులు మనం ఒప్పుకుంటే ఎప్పుడైనా ఉంటాయా? ఒప్పుకుంటామా? ఒక మాట యథార్థంగా చెప్పండి, మన సొంత జీవితం మనకి మన భార్యతో మన బిడ్డలతో కాకుండా మనందరూ పొందలేదా? మాట్లాడలే అబ్బే ఇది కూడా ఒప్పురా. అయ్యయ్యో నాకు ఒక సీక్రెట్లు ఉన్నాయమ్మా. వాక్యం చెప్పి నాకు కూడా సీక్రెట్స్
అవి చెడ్డగా అనుకోలేరు అనుకోకండి. కానీ నా భార్య తినటువంటి జీవితం నాకు ఎందుకు ఈ గోళ మళ్ళీ చెప్తే మళ్ళీ ఏడుతాను మా ఆవిడ గోళ అందుకు చెప్పట్లేదు కదా. మంచివో చెడువో ఉన్నాయి లేదా నా సొంత జీవితం. కానీ విశ్వాసి అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి తెలుసా? ఏయ్ నువ్వు పాపం రే అని అన్నాడు. ఆ మాట నా మనసు ఒప్పుకోండి. ఒప్పుకొని సంఘం నిలబడన్నాను. ఎంతకాలం లోకంలో తిరిగాను, పాపంలో తిరిగానండి. నెక్స్ట్ సార్ డ్యాన్స్ అంతా నేను చేశానండి. నేను పాపలను ఒప్పుకుంటాను, బాగు చేసా కావాలి. ఆ మాట అనగానే పైన పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. ఎవరు ఒప్పుకుంటారు పాపలని? కేవలం సంఘాలలో మాత్రమే ఒప్పుకుంటారు. అవునా కదా? అది ఎవరు అనుకున్నారు? నీ వల్ల కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడు కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు. అందుకే రక్షణ పొందాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మీరు దేవుని ఆలయం అయి ఉన్నారు. దేవుని ఆత్మ మీలో ఎవరు? మీతోనా మీలోనా? మీలో నివసించుచున్నారని మీరు రెండు చేతులు అదే తప్పదు. ఇవాళ వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోయే ప్రార్థన మానేసుకోవడానికి. కానీ మనసులో తిరుగుతుందా లేదా? ప్రార్థనకి వెళ్ళదు, ప్రార్థనకి వెళ్ళదు. ఆదివారం ప్రార్థన అయిపోయింది, ఇంటికి వచ్చా కూర్చోనా, భోజనం చేసావు, పడుకున్నా. ఆ రోజు అయిపోయింది నీకు. సోమవారం నుంచి మరి శనివారం వరకు రేపు ఆదివారం తప్పనిసరిగా మనం ప్రార్థనకే వెళ్ళిపోవాలి. ఎవరు చెప్తాం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే నీతో చెప్పు. ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, ఏదైనా పాపం చేస్తున్నప్పుడు నిన్ను ప్రేరేపించింది నీకు మంచిది కాదు అని చెప్పాడు ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. బాప్తిస్మం పొందకుండా ఉన్నటువంటి వారు ఎలా ఉన్నాడంటే ఆయన పక్కనే ఉండి నా కుమారుడా, నా కుమార్తె దయచేసి రక్షణ పొందవా అని నేను ప్రేరేపిస్తున్నాడు. దేవుడు నా మనకు మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు విగ్రహం పెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా? మంచి సిల్వర్ చేయించుకుని మెడలో వేసుకుని ఎలా చూడండి, మెడలో వేయించుకుని ఇది తీసుకుని ఏసయ్యా అన్నంత మాత్రాన్ని నీ వైపు ఏమి ఉండాల్సింది సిలువలో కాదు, ఉండాల్సింది ఎక్కడైనా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఈ మొగ్గుబారుగా దండ పెడతాం, పిచ్చిపిచ్చాట్లు కూడా పెట్టేస్తారు. నేను ఒకసారి ఆగా వెంటబడి చేయలేకపోతే థియేటర్ ఉండదు లేదని సినిమా టికెట్ దొరకాలి ఆయన సినిమా. ఇప్పుడు ఎలాగా ప్రభావ ఏదో తొందరలు వచ్చేది ప్రభావ ఈ దీన్ని అట్టుకోక వేసేటట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు కట్టేసుకుని మధ్య తాడు వాళ్ళేమో ఆ తాడు పెట్టుకుంటారు, మనం వేసుకోతాడు. మళ్ళీ ఆల్రెడీ తాడు ఏ తాడు కొంటారో తెలిసింది. వీడు సినిమాలా ఫీల్ అవుతాడు అనమాట. ఏదన్నా ఒక దురాప్ మీద రెడ్డి ఏదైనా ఇష్టం కూడా సినిమాలో గ్రాఫిక్స్ వేసినప్పుడు అని చేస్తాడు. వీడు వెళ్ళాం ఉచిత ఏదంతా నీ మనసుకి ఏదో ప్రశాంతత కోసం నువ్వు సిలువలు ఎక్కుని నువ్వు చేస్తున్నావు. కానీ దేవుడు విగ్రహాలలో లేడు, ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆయన ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు నా మనకు మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి దయచేసి యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 24వ వచనం చదవడమ్మా. ఏమి కనుక దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ దేవుడికి స్తోత్రం చెప్పండి కదా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇప్పుడు కాళ్ళు చెప్పులు లేకుండా నడవాలవుతాయితే నడవడం వల్ల నీ కాళ్ళు నొప్పులు తప్ప నీకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. అక్కడెక్కడ చేస్తే సిల్లు పెద్ద బొమ్మ పెట్టేసి కింద డిబ్బి పెట్టారనుకోండి, దాని చుట్టూ బతుకమాడేమి ప్రయోజనం ఏమీ లేదు. అసలు మారాల్సింది మారకుండా ఎన్ని మారితే ఎవరికి కావాలి? మారాల్సింది ఏంటి? ప్రభా ఈ ఫోటో ఎంతో పవిత్రంగా ఉన్నాను ఆయన,
ఈ పూట కేవలం నీ కోసమే సిగరెట్ మందు మానేశారు, రాత్రి నుంచి మళ్ళీ మగోలే. అప్పుడు నీకు అడ్డున్న విగ్రహం ఏంటి? మాట్లాడండి. అప్పుడు దేవునికి నీకు అడ్డున్న విగ్రహం ఏంటి? మాట్లాడరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అమ్మాయిని పంపించేస్తాను, మీరు తొందరగా రావాలండి, ఫోన్ చేస్తాను, వచ్చేస్తాను. పిల్లలు పంపిస్తాను. సారీ పిల్లల పట్ల దేవుడి పట్ల ప్రార్థన చేస్తాను. ప్రభా ఇతరులను దీవించి బిడ్డలు దీవించి ఎంతో కార్యం చేసినట్టు ప్రభు నీకు వేసుకోతాం ఆమె అనగానే చెంబుచుకుని కాబట్టి అక్కడ ఎక్కడ చెంబుచుకుని చెంబు దేవత అక్కడ ఉంటుంది. అది చూడకుండా అనేవాడు తెలుసా, తొందరగా మీ టైం అయిపోతుంది, దగ్గర మీరు వెళ్ళిపోండి, కుదిరితే నేను చూడకుండా ఉంటానని. అమ్మాయి పిల్లలేంటి ఎడం సంగతి వేసుకున్నావా? అవ్వా ఎవరు చెప్పలేదు నీకు, ఇప్పుడు సంగతి వేసుకోవాలి. కుడికాలు ముందంటే కుడికాలు అప్పుడు ఎడగాలు కాబట్టి వచ్చి తక్కువ నాకు గిరిపోయింది అనుకోండి, ఏమైపోతాను అలా కదా. ఇచ్చింది ఎప్పుడైనా ఏం చేసి ఇవ్వాలి? ఎడంచి నీకు వద్దా కోపం వచ్చి దూడిపోయి వెళ్ళిపోయింది అనుకోండి, నీ కాలకృత్యాలు ఎవడ కడుగుతాడు? అవునా కదా? ఈ చెయ్యి ఎంత అవసరమో ఈ చెయ్యి అంతే అవసరం. నీ కుడి నీకు ఎంత అవసరమో నీ ఎడమ కూడా అంతే నీకు అవసరం. అవసరమనే దేవుడు పెట్టాడు. నువ్వేమన్నావు? అబ్బే లేదు నాని, ఇదే నాకు విగ్రహం కానీ కుడి చెయ్య, నాకు ఎడం చెయ్యి, నాకు వచ్చి రాదు. 2020 వచ్చి రాదండి. ఏంటమ్మా వచ్చి 2 తిరుగుతున్నాడు కదా, చిన్నపిల్లలు అచ్చులు కొనుక్కుంటుంటారు, మీకు చిన్నపప్పు అచ్చి రాలేదు. అసలు నీ దేవుడు నీకు తోడై ఉన్నాడన్న సంగతి నీకు అర్థమైతే నీ ప్రతిదీ నీకు తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. ఒకవేళ నీకు అది జరగలేదంటే దాని ఆలోచన ఏంటంటే దానికంటే కష్టం దేవుడు నీకు ఏదో ఇవ్వబోతున్నాడు, కానీ నీ దేవుడు నీకు ఏమీ చేయలేదని కాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రపంచం గడ్డలు తీసినటువంటి సమస్త మహిమ ఘనత దేవునికి మాత్రమే చెల్లును గాక. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విగ్రహాల్లోకి ఈ మధ్యన ఎవరు వచ్చేసారంటే అని చెప్పింది అది కూడా చెప్పాలిగా. ఈ విగ్రహాలకి ఈ మధ్యన ఎవరు వచ్చారంటే పాస్టర్లు వచ్చారు. ఎవరో విగ్రహాలకు ఎవరు వచ్చారు? ఏసు పట్టుకెళ్ళి వేసాడు. ఏంటేసి వచ్చాడు సూట్లోకి తెగలో ఫోటో, ఓ స్టిల్లు, ఆ పెద్ద ఫ్లెక్సీ. మా పాస్టర్లో నేను అనుకోండి, మా పాస్టర్లో నేను చాలా పవిత్రంగా మరి ఎవరు చూసాను కూడా ఒరే నీ సంగతి ఎందుకు రాసిస్తాను నేను గంట పెయింట్రా. అవునా కదా? ఈ విగ్రహాలు ఏసులో పక్కెట్టేసి ఈ మధ్య ఎవరు అంటే దేవుడు మహాకృపను బట్టి పాస్టర్ విగ్రహాలు ఒకరు ఉండవు. పాస్టర్ అతను తిరిగి కూడా కానీ ఒక్కొక్కడేసేలా ఉండవు. కానీ ఎక్కడి నుంచి మనం బయటికి దాటామా? మనోళ్ళే బయట ఉంటారు. మనకి ఎక్కడి నుంచి మనం బయటికి దాటామా? ఏది పడితే మనకి అయ్యగారికి కూడా తాపడం వస్తుంది, అయ్యగారు కూడా ఆకలేస్తుంది, అయ్యగారు కూడా ఆకుకుండా నిద్రపోతాడు. నీ స్వస్థత కోసం ప్రార్థన చేసే పాస్టర్ గారికి వాళ్ళ హింసలు కూడా ఆయనకి వస్తాయి. మీకు వినపడింది వినపడలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పటికీ చెప్తుంటారు, ఇప్పటికే అచ్చవానయ్య గారు వాళ్ళ అబ్బాయిలలో మరి ఇంటి కూడా కాదు, కానీ దయచేసి మమ్మల్ని ముట్టుకోవద్దు, మా ప్రభావం వెడలిపోవచ్చున్నది అంటూ ఉంటారు. ఆ మాట వెళ్ళిపోతే చీలు చెల్లించుకున్నాకుంటారు ఆడు మమ్మల్ని. ఎందుకు వచ్చింది అలాగే? మహిమ ఎవరికి చెందాలి? చాలా సీరియస్గా ఆయన చెప్పినటువంటి మాట ఏం తెలుసా? నాకు రావాల్సిన మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను. ఇదంతా మీకు అర్థమవుతుంది. ఒకే ఒక ముఖ్య చెప్తున్నాను అన్నమాట. నీ కడుపులు పుట్టిన నీ కూతురు, నీ కడుపులు పుట్టిన నీ కొడుకు, నీ పుట్టారని నువ్వు అనుకుంటుంటే నీ కూతుర్లే నీ కొడుకుని పక్కింటి ఉండి నువ్వు మా నాన్నగారు ఇతనే మా నాన్నంటే నీకు ఎలా ఉంటుంది? మీకు అర్థమైందా? నువ్వు నా తండ్రివి కాదు అంటే నీకు ఎలా ఉంటుంది? వినపడుతుందన్నమాట. ఎంత బాధగా ఉంటుంది.
గుండె ఎంత ఆ మాట సరికి ఎంత వేగంగా కుటుంబం ప్రారంభిస్తుంది. ఆ పిల్లోడు మనం ఏం అనలేకపోయినా మన కోపం అంతా తీసుకుంటాం. మన ఇంట్లో ఉంది ఎవరో మొగుడికి భార్యలే చుంపుచ్చుకుని వంగబెట్టి దబ సరుకులు చేసేసి ఏమే ఆడు నాకు కొట్టలేదా నువ్వు అని అంటామమ్మా. మరి అలాంటప్పుడు నువ్వు కూడా దేవుని ప్రభా నేను ఎంత ప్రార్థన చేసినా నాకు ప్రార్థనే అక్షంతలు మాత్రం నేను మానవు అంటే కోపం అంతా రాదా? మీకు అర్థమైందా? ప్రభా మా పాస్టర్ ఎంత ప్రార్థన చేసినా ముహూర్తానికి ఈ గుమ్మం పెట్టాల్సిందే, రోజువారి ప్రకారం జరగాల్సిందే, పేపర్ పెట్టిన ముహూర్తానికి ఈ తాళి పడవలసిందే. అందుకంటే అప్పుడు దేవుడు నేను రోషము గల దేవుడిని అన్నటువంటి మాట గుర్తు తెచ్చుకుంటాడా? గుర్తు తెచ్చుకోడా? మీకు అర్థమైందా నా మాట? దేవునికి స్తోత్రం. రోషం లేదా మనకి? మనకు ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? రోషానికంటే 2 రెట్లు ఎక్కువే మన దగ్గర. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ అమ్మాయి వాక్యం వినడానికి వచ్చేది, వాక్యం వింటుంది, వాక్యం నేర్చుకుంది. అమ్మ ముహూర్తాల ప్రకారం చేయకూడదమ్మా అన్న మాట అమ్మాయి విని ఇంటికి వాళ్ళ అమ్మతో చెప్పింది. వాళ్ళ అమ్మ కూడా అలాగమ్మా ఇది అలాగన్నారా, సరే ఆయన ఏదో రోజు పెట్టడం అంటే ఈ లోప ఇంట్లో ముసలు ఉంటారు కదా, ముసలు ఎవరో అమ్మమ్మలో నాయనమ్మలో ఎవడా చెప్పుడా రాత్రికి వెళ్తే వెళ్ళి ఆ బియ్యం ఆ కాన్లు మొహం కొట్టేసి వచ్చాయి ఆవిడ మాట్లాడు నువ్వు అన్నంత గట్టిగా. ఇలాంటప్పుడు ఊరి చివర కుక్కమన్నట్టు మురిగేస్తారు కొంతమంది. ఆగమంటే ఆగరం. నేను వెళ్ళాను నా ఇంటికి నువ్వేనా పాస్ట్ కదా మా కుమ్మ వాళ్ళు పెళ్లి మోకాలు పెట్టుకుంటానంటే అందే. ఆ కుమ్మ నుంచి మెట్ల నుంచి వచ్చేసాను ఇంటికి. వాళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకున్నారు, నేను చేసిన విధంగా నేను చేశాను, ఆమె వేసాం, అయిపోయింది. దేవుడు ఏ దేవుడు? వారం తిరగకుండా అమ్మమ్మ మంచం ఎక్కేసింది. తగ్గట్లా చూస్తున్న రాజు మీద దండయాత్ర చేస్తున్నాడు. కుడివైపు తొడిగైపోయింది, నడవలు అయిపోయింది, రాయడం అయిపోయింది. ఈ 4 అయిపోయేలోపు మళ్ళీ ఈ లోపు ఏమైపోతుంది? మధ్యలో 1, 2 తాళ్ళు కూడా పడిపోతాయి కదా. చెప్పరే పడవా ఎక్కడో కట్టేసుకుంటాను సీక్రెట్గా మొలకో లేక కాలుకో కనపడకుండా. అదే పాస్టర్ కనబడతాను చున్నీ చేసుకో, పాస్టర్ వచ్చి చున్నీ చేసుకో అంటే నేను కూడా ప్రార్థన కోసం కూడా కనబడకుండా వేసుకున్నారు. ప్రార్థన చేసేసాం, అయిపోయింది. ముసలి మనసు ఎక్కింది, నాకు కబురు వచ్చింది. ఎలా అవుతుంది ఎలా? కానీ పాస్టర్ కోసం మీరు అందరూ ఇది అనుకుంటారమ్మా. ఎన్ని తిట్లు తిట్టేసిన పాస్టర్ మాత్రం సిగ్గు లేకుండా సేవకుడికి ఇచ్చి గౌరవాన్ని కూడా సేవకుడికి ఇవ్వాలొద్దా? నేను చెప్పాను రానని. నేను రాను. ఆటో మీద గుడి తీసుకెళ్తానికి, రాయగొండ వరకు తీసుకెళ్తానికి ఓపుగా మీకు ఆటో ఉంది కదా, తీసుకుని పచ్చిపడి తీసుకురండి నన్ను. ఎక్కడికి? 3 అంతస్తు ఎలాగెక్కించాలని మొదలు చెప్పండి అన్నాడు. మేము ఉండేది 3వ ఫ్లోర్లో. ఆటేసి వస్తే నేను కిందకు వస్తాను, వెళ్ళాను కిందకి. అలా పడుకుని ఎలకలగా చేసి ఈ చేతులు తీయకుండా ఇలాగే చూస్తున్నాయి. ఇంకా పక్కగా వారి పెట్టి వాళ్ళ కోడలు ఉండదు కదా, ఎవరో మనవరాలు తల్లి ఉంది కదా, అప్పుడు క్యూమని కేసింది కదా ఆనందం కోసమే. ఆ కోడలిగా ఆనందం అయ్యారు పక్కకి వచ్చారు బయటికి అంతే. మీ అత్తగారే నాకు మంచిగా మాట్లాడండి ఎవరొస్తాడమ్మా అన్నాను. ఇలాగే చూస్తుంది. ప్రార్థన చేయొచ్చా నీకు అన్నాను. ఉన్నాను నేను. అప్పుడు మాటలు రావు, సైకిల్ తప్ప. రోషంతో కోపంతో మాట చెప్పాను. దేవుడు ఇప్పుడు లేదు కూర్చోబెట్టారో ప్రార్థించుకుంటూ తీసుకొని నాకు ఇచ్చింది ఏమవుతామా? నీ డబ్బులు నీ వెండి బంగారం నాకు ఏమవుతూ ఇచ్చుకుంటే అది నీ ఇష్టం. దేవుడు ఇప్పుడు నువ్వు ప్రతి శాతం లేపేస్తాడు. నీ కొనదంటే నాకు అర్థమైపోయింది. నా సంగతి నీ సంగతి నాకు తెలిసింది. నువ్వు లెగిస్తావా?
లేస్తే తప్పనిసరి సాక్షి చెప్తావా? వాళ్ళు తీసుకుంటావు తప్పనిసరిగా. ప్రార్థన చేసిన 10 నిమిషాలు లేచి కూర్చో. దేవుడు స్తోత్రం చెప్పండి. దేవునికి కోపం వస్తే ఎవరినైనా ఆయన చెప్పండి, ఎవరినైనా ఆయన పడుకోబెడతాడు. ఆయన ప్రాణము లేనటువంటి శవాన్ని జీవముగా చేయగలుగుతాడు దేవుడు. ఆరోగ్యకరంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను నాకేం పడగలుగుతున్నటువంటి నిన్ను శవంగా కూడా ఆయన చేయగలడు. అలాగే శవంలో కూడా జీవాన్ని ఆయన నింపాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఏ దేవుడై ఉన్నాడో? రోషము గల దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం ఇప్పుడు ఎవరికి వాళ్ళ సమయాన్ని అయితేనే ప్రార్థన పెట్టుకొచ్చాము. అబ్బాయికులు రాదండి, ముందే పెట్టుకో. ఎస్ అవ్వలేదండి, అదే నీకు పెట్టారు. అది అవ్వలేదు, ఇది అవ్వలేదని అనుకోండి. ఆదివారం నాడు మీరు ఇచ్చినటువంటి సమయము మీకోసం మీరు ఇస్తున్నట్టు లెక్క. ఆదివారం మీరు దేవునికి సమయం ఇస్తే ఆ వారం అంతట్లో ఆ రోజు చేసినటువంటి ఆ చిన్నిపాటి ఆరాధన యొక్క దీవెన మన మీద, మన బ్రతుకుల మీద ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన వారం చెప్పాను మీతో ఈ రెఫరెన్స్ మళ్ళీ చెప్పడం లేదు. 34 వచ్చింది కారణం తీకండి, వినండి. నన్ను ప్రేమించు వారిని ఎన్ని తరముల పర్యంతరము, నన్ను దూషించు వారిని 3-4 తరముల పర్యంతరం, నన్ను ప్రేమించు వారిని 1000 తరముల వరకు నేను కరుణించు వాడనై ఉన్నాను. దేవుడికి స్తోత్రం. ఎన్ని తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను? 1000 తరముల వరకు నేను కరుణించు వాడనై ఉన్నాను. అమ్మా మాట చెప్తున్నాను మీతో. మీరు బాగా ఆలోచిస్తే, మీ మైండ్ సరిగా దేవుని పెడితే, దేవుడు మనం ప్రేమించినట్టుగా లోకంలో వాడు ఎవరో ఈ చెప్పే ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను చెప్పేటువంటి ఇవన్నీ దేవుని కంటే ఎక్కువైనవి ఏమీ. ఎందుకంటే నీ కోసం ఆయన ఆలోచించకుండా, నీ పర్మిషన్ తీసుకోకుండా, నీ సంగతి ఏంటో తెలిసి కూడా ఆయన నీ కోసం, నా కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకడు అన్నాడు, ఈ ఫేస్బుక్లో ఎక్కువైపోయింది దిక్కుమాలుగా. ఒకడు అన్నాడు, మీ దేవుడు అంత గొప్పడైతే ఆ మేకులు అన్ని దిక్కుమాలిపోయారా అన్నాడు. ఆయన మేకులు వేసుకుంటే నీ కోసం, ఆయన లాక్కోవడానికి తీసుకుంటానికి కాదు. ఆయన ఎంచుకుంది ఎవరి కోసం? ఆయన ఎంచుకున్నదే మనందరి పాపాల కొరకు. పాపం లేదని చెప్పేవాడు ఎవడో? ఆ పాపముల నిమిత్తమే కదా లోకంలో ఇన్ని రకాల భజనలు మనం చేస్తున్నాం. కాబట్టి మన పాపాల కొరకు మనం నడకుండా, మన నమ్మకస్తులు కాదు మన సంగతి తెలిసి కూడా మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అప్పుడు మనల్ని దేవుడు ఏమడుగుతున్నాడో? వెండి బంగారం అడుగుతున్నాడా? ఏమడుగుతున్నాడు? విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు. ముందు సమయాన్ని ఆయన ఇవ్వండి, ముందు ప్రేమను ఆయనకు చూపించండి, ముందు ఆయన బిడ్డలుగా ఆయనకు లోబడండి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థించారు. నా వాక్యం మీకు తగిలితే, నా వాక్యం మీకు తగిలితే ఒక్కసారి మోకరించి ఉంటే మోకరించి, నిలబడితే నిలబడి